రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రంగా గాయపడ్డ దళిత మహిళ సునీతను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, బీఆర్ఎస్ నాయకులు మంద జగన్నాథం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లారు. పోలీసుల దారుణంపై మండిపడ్డారు. దళిత మహిళపై పోలీసుల దాష్టికాన్ని ఖండించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రంగా గాయపడ్డ దళిత మహిళ సునీతను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, బీఆర్ఎస్ నాయకులు మంద జగన్నాథం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లారు. పోలీసుల దారుణంపై మండిపడ్డారు. దళిత మహిళపై పోలీసుల దాష్టికాన్ని ఖండించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రంగా గాయపడ్డ దళిత మహిళ సునీతను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, బీఆర్ఎస్ నాయకులు మంద జగన్నాథం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లారు. పోలీసుల దారుణంపై మండిపడ్డారు. దళిత మహిళపై పోలీసుల దాష్టికాన్ని ఖండించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, షాద్నగర్లో పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రంగా గాయపడ్డ దళిత మహిళను సునీతను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించినట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి భాస్కర్? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి పోలీసులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో సైతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసినటువంటి చర్యలు దీనిపైన తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బంగారం చోరీ కేసులో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించక ముందే ఆమె కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత ఈ నెల 24వ తేదీన ఆమెపై షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన తర్వాత విచారణ పేరుతో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసినటువంటి దానికి సంబంధించి ఇవాళ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధిత మహిళలు దళిత మహిళలు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్సీ వాణిదేవి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇటు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యతో సహా బీఆర్ఎస్ పార్టీ డెలిగేట్స్ బృందం కలవడం జరిగింది. ఆమెను కలిసిన తర్వాత ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పూనుకొని 8 నెలల కాలంలోనే అనేక రకాల దళితులపై అక్రమంగా కేసులు పెట్టడం, అదైనటువంటి స్థితిలో ఆ చిత్రహింసలకు గురి చేసి ఆమెను పూర్తిగా కాళ్ళు చేతులు పడిపోయేటట్టు చేసినటువంటి ఘటనకు సంబంధించి స్థాయిలో ప్రజల నుంచి, దళిత సంఘాల నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు ఇటు అధికారులపై చర్యలు కూడా ఉపక్రమించారు. ఈ ఘటనపై పూర్తిగా
ప్రజా సంఘాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించిన వ్యవహారంలో ముందుంటుంది. ఈ ఘటన చాలా దురదృష్టకరం. పోలీసులు కావాలని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీసుల దాడులు కూడా బాగా పెరిగాయి. చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి పోలీసు సిబ్బందిలో చాలా మంది ఇప్పటికీ వ్యవహారం కొనసాగిస్తున్నారనేటువంటిది పెద్ద ఎత్తున బయటకు వస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే మహేశ్వరంలో సబితారెడ్డి వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించినటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. పోలీస్ అధికారులు ప్రస్తుతానికి ఈ ఇష్యూకి సంబంధించి షాద్నగర్ ఘటనపై పోలీస్ శాఖ ఎంక్వైరీ కొనసాగించింది. డిఐ రామిరెడ్డిని అవినాష్ మాంటి కొనసాగించడం ఉత్తర్వులు ఆయన డిఐతో పాటు మరో ఆయన్ని కూడా ఈ మొత్తం వ్యవహారం సంబంధించి ఎట్లాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను ఈ కేసుకు సంబంధం లేనటువంటి ఒక మహిళను తీవ్రంగా గాయపరిచి ఆమెపై 5 డిగ్రీ కూడా ప్రయోగించడం ఇది పూర్తిగా హేమ చర్య. బీఆర్ఎస్ స్థాయిలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా అసలు క్రైమ్ రేట్ అయితే లెక్కగా పెరుగుతూ ఉంది. ఇది తప్పించుకోవడానికి ఇట్లాంటి ఇష్యూస్ తో దళితులను అమాయకులను తీసుకొచ్చి గుర్తు చేస్తున్నటువంటి సంఘటనలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని గుర్తించి ఇట్లాంటివి జరగకుండా ఖచ్చితంగా తెలంగాణ పోలీసు అంటే ఒక మంచి పేరు ఉంది కాబట్టి వారికి మంచి ఉన్నటువంటి పేరు చెడగొట్టకుండా ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మాత్రం బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఆమె పరామర్శించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆమెకు ఆరోగ్యం సెట్ అయ్యేంత వరకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలి. తర్వాత బాధితులకు నష్టపరిహారం కూడా కేటాయించాలని సత్యేంద్రరెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి ప్రభుత్వం తరఫున దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.